ఫైనల్ గా గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. హెల్లో ఫైలో ఇంకా షిఫ్ట్ కంప్లీట్ అయ్యాక అన్న వాళ్ళతో కలిసి కోయంబేడు బస్ అయితే ఎక్కేసా. టైం చూస్తే మిడ్ నైట్ 1 అయింది. అసలు ఈ బస్ ఎక్కి ఎక్కడికి వెళ్తున్నామంటే చెన్నైలో చాలా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి. అందులో ఒక టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. రేపు మార్నింగ్ అయితే టెంపుల్ కి వెళ్తాం. రేపు అందులో ట్యూస్డే ఎలా ఉంటుందో చూడాలి. చాలా మంది వచ్చే ఛాన్స్ ఉంది. అలా ఒక 2 అవర్స్ తర్వాత చెన్నై వైపు అయితే స్టార్ట్ అయిపోయింది. అంటే మేము చెన్నైలోకి వచ్చేసాం. బస్సు లాస్ట్ స్టాప్ కూడా వచ్చేసింది. కానీ మేము ఇక్కడ నుంచి కోయంబేడు బస్ స్టాప్ అయితే వెళ్ళాలి. అది 2 to 3 kilometers అయితే చూపిస్తుంది. ఇంకా మేము బస్ దిగి సరేలే సరదాగా నడుచుకుంటూ వెళ్ళిపోదామని స్టార్ట్ అయిపోయాం. ఆ పక్కనే ఒక టెంపుల్ అయితే ఉంది, కానీ క్లోజ్ లో ఉంది. ఇంకా బయట నుంచే దండం పెట్టేసుకుని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఇంకా అలా కొంచెంసేపు నడిచిన తర్వాత ఈ ఫ్లైఓవర్ పక్క నుంచి వెళ్తే బస్ స్టాండ్ అయితే వచ్చేస్తుంది. ఇంకా మా వాళ్ళు ముందు వెళ్తున్నారు, వాళ్ళు నేనైతే ఫాలో అయిపోతున్నా. ఫైనల్ గా కోయంబేడు బస్ స్టాప్ అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి వేరే బస్ ఎక్కి అన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి. మేము ఎక్కాల్సిన బస్సు అయితే ఒక 10 minutes లో వస్తుంది అన్నారు. ఇంకా అక్కడే కొంచెం వెయిట్ చేసి బస్సు అయితే ఎక్కేసాం. ఇంకా మేము ఎక్కిన బస్ నెంబర్ వచ్చేసరికి 27B అన్ననగర్కి అయితే వెళ్తది. కొంచెంసేపటికి వాన అయితే స్టార్ట్ అయింది. మళ్ళీ కొంచెంసేపటికి ఆగిపోయింది. ఇంత మిడ్ నైట్ లో కూడా అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. ఎక్కడ చూసినా ఈ ఫ్లైఓవర్స్ అయితే కనిపిస్తూనే ఉన్నాయి. ట్రాఫిక్ కూడా అంతగా ఏం లేదు. మార్నింగ్ చూడాలి ఎలా ఉంటుందో. ఇదే ఎయిర్పోర్ట్. కిందే 3 ఫ్లైట్లు అయితే ఉన్నాయి, కానీ నాకు వీడియో తీయడం కుదరలేదు. ఇంకా కొంచెంసేపటికి మా స్టాప్ కి అయితే వచ్చేసాం. నడుచుకుంటూ ఇంకా అన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాం. ఇదే అన్న వాళ్ళ ఇల్లు. ఫుల్ గా టైర్డ్ అయిపోయాం. ఒక 2 hours రెస్ట్ తీసుకుని మళ్ళీ మార్నింగ్ టెంపుల్ కి అయితే స్టార్ట్ అవ్వాలి. ఇంకా మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయాం. 6 కి లేచి రెడీ అవుదాం అనుకున్నాం, కానీ 7 అయితే అయిపోయింది. ఇంకా ఏం టిఫిన్ కూడా తినలేదు, స్టార్ట్ అయిపోయాం. ఇంకా మేము 2 autos లో వెళ్తూ ఉన్నాం. 3 members కన్నా ఎక్కువ కూర్చోడానికి లేదు. మాకు ఇక్కడ 6 kilometers అయితే చూపిస్తుంది. ఇంకా మేము వెళ్ళేసరికి అటు ఇటుగా ఒక 30 minutes పట్టేలాగే ఉంది. చెన్నైలో ఇలా మార్నింగ్ లేచి టెంపుల్ కి వెళ్తూ ఉంటే చాలా డిఫరెంట్ గా ఉంది ఎక్స్పీరియన్స్. ఇంకో 3 minutes లో టెంపుల్ కి అయితే రీచ్ అయిపోతాం. సో ఫైనల్ గా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదే వడపాలని మురుగన్ టెంపుల్. మీలో ఎవరైనా ఈ టెంపుల్ కి వచ్చి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా అక్కడే దర్శనానికి కొబ్బరికాయ తీసుకుని దర్శనానికి వెళ్దామని లైన్ చూస్తే బయటే 1 kilometer ఉంది. ఇంత పెద్ద లైన్ నేను ఎక్కడా చూడలేదు. అసలుకే మేము టిఫిన్ కూడా ఏం తినలేదు. ఇంక ఈ లైన్ లో వెళ్తే అయిపోయినట్టే. ఇంకా కొంచెంసేపటికి ఏం చేసేది లేదని ఇంకా ఆ లైన్ లో నుంచున్నాం. ఎంతసేపు అయినా లైన్ అయితే కదలట్లేదు. ఇంక ఇలాగైతే అవ్వదని చెప్పి స్పెషల్ దర్శనం లైన్ లోకి అయితే వెళ్ళాం. ఒక పర్సన్ కి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. సరేలే స్పెషల్ దర్శనం కదా త్వరగా అయిపోద్దని లోపలికి వచ్చి చూస్తే బయట అయితే ఏం లైన్ లేదు, కానీ లోపల చాలా పెద్ద లైన్ ఉంది. ఇక్కడ నుంచి అక్కడికైతే వెళ్ళాలి దర్శనానికి. అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి 2.5 hours అయితే పట్టింది. ఇంకా మేము దర్శనం చేసుకుని అయితే వచ్చేసాం. స్వామివారి ఫేస్ అయితే నవ్వుతున్నట్టుగా ఉంటది. ఇంకా మేము కరెక్ట్ గా దర్శనం చేసుకునే టయానికి అయితే స్వామివారి మీద ఉన్న పూలమాల అయితే కింద పడ్డది. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అక్కడే ప్రసాదం పెడుతుంటే తీసుకుని తింటూ ఉన్నాం. మా అన్న వాళ్ళకి ఇంకా భక్తి తగ్గలేదు. ఆ పక్కనే ఉన్న విగ్రహాలకి అయితే దండం పెట్టుకుంటూ ఉన్నారు. ఇంకా మాకే స్పెషల్ దర్శనంలోనే 2.5 hours పట్టింది. ఇంకా నార్మల్ దర్శనంలో వచ్చుంటే ఈజీగా 3.5 hours పట్టుండదేమో. ఇంకా టెంపుల్ అయితే చాలా రష్ గానే ఉంది. అందులో ట్యూస్డేనేమో కానీ చాలా మంది అయితే ఉన్నారు. టెంపుల్లో కూడా చాలా మంది దీపాలు కూడా పెడుతున్నారు. ఇదే గుడి ముందర ఉన్న కోనేరు. ఇంకా గుడిలో కొన్ని వీడియోస్ తీసుకుని గుడి బయటకి అయితే వచ్చేసాం. ఇంకా షాపింగ్ కి గుడి బయట ఉన్న షాప్ దగ్గరికి వెళ్ళి షాపింగ్ చేసి ఆ పక్కనే ఉన్న టిఫిన్ షాప్ దగ్గరికి వెళ్ళి టిఫిన్ చేసి స్టార్ట్ అయిపోయాం. స్పైడర్ మ్యాన్ చెన్నైలో ఏం చేస్తున్నాడు? చెన్నైలో ట్రాఫిక్ మార్నింగ్ మామూలుగా లేదు. వెళ్ళేటప్పుడు 30 minutes పడితే వచ్చేటప్పుడు 1 hour పట్టింది. అందుకనేమో ఎక్కడ చూసినా ఫ్లైఓవర్స్ కట్టేస్తున్నారు ట్రాఫిక్ క్లియర్ చేయడానికి. నాకు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బాగా నచ్చింది వచ్చేసరికి ఆ రెడ్ సిగ్నల్ దగ్గర లవ్ షేప్ అయితే పెట్టారు. చాలా బాగుంది చూడడానికి. ఇంకా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే కొంచెంసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ స్టేషన్ కి అయితే స్టార్ట్ అయ్యాం. కానీ ఎండ మామూలుగా లేదు, బయట చాలా ఎక్కువగా ఉంది. అందుకని ఆ ఎండని మ్యాచ్ చేయడానికి మేము ఒక లెమన్ షాట్ అయితే తాగేసాం. ఫైనల్ గా మేము చెన్నై సెంట్రల్ కి అయితే వచ్చేసాం. డిస్ప్లేలతో మెరిసిపోతుంది కదా, ఇదే చెన్నైకి మెయిన్ స్టేషన్. ఇంకా మేము టికెట్ తీసేసుకుని మేము ఎక్కాల్సిన ట్రైన్ వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ 9 లో ఉందంట. ఇంకా అక్కడికి వెళ్తున్నాం. ఇదే మేము ఎక్కాల్సిన ట్రైన్ చర్లపల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఆకలేస్తుందని ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం తినడానికి. ఇంకా కొంచెంసేపటికి ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా చెన్నైకి బాయ్ చెప్పేసాం. ఈ ట్రైన్ చెన్నై సెంట్రల్ నుంచి డైరెక్ట్ సులూరుపేటకి స్టాప్ అనమాట. ఇంకా మధ్యలో ఎక్కడ ఆగదు. ఇంకా చెన్నైకి బాయ్ చెప్పేసి అలా 1 hour తర్వాత సూర్యాపేటలో అయితే ల్యాండ్ అయిపోయాం. ఇంకా బైక్ తీసుకుని ఇంటికి అయితే స్టార్ట్ అయ్యా. ఫుల్ గా అయితే టైర్డ్ అయిపోయాను. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి ఫస్ట్. ఇంకా సక్సెస్ఫుల్ గా ఇంటికి అయితే రీచ్ అయిపోయాను. ఆ టెంపుల్ దగ్గర నేను షాపింగ్ చేసింది వచ్చేసరికి ఇవే అనమాట. ఈ కార్స్ తో ఏం చేస్తానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ బాక్స్ లో వచ్చేసరికి ఈ రుద్రాక్షల దండ, ఆ తర్వాత ఆ టెంపుల్ కి గుర్తుగా ఇదైతే తీసుకున్నాను. ఇంకా శివుడు నంది ఉన్నది చాలా నచ్చింది నాకు, అందుకే ఇది కూడా తీసేసుకున్నా. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.